కొత్తగా చూస్తున్నారో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ జేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ జేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్‌డేట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళైతే మీకోసం అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇది చూసుకుంటే మనకి వీఎక్స్ఐ కంపెనీ నుంచి అయితే భారీ రిక్రూట్‌మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఇదొచ్చేసి ఏందంటే మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్‌కి సంబంధించింది. టెక్నికల్ సపోర్ట్‌గా అయితే మీరనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. త్రూ వాయిస్ అనేది కాల్స్ అనేది మాట్లాడాలి. ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ మనకి ఫ్రెషర్ క్యాండిడేట్ అయ్యుంటే సరిపోతుంది. వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకైతే 50 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. బట్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా అయితే ఇస్తారు వీళ్ళు. బట్ మీకైతే వేకెన్సీస్ అనేది 150-200 అయితే కంపల్సరీ అనేది ఉంటాయి. అండ్ మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. ప్యాకేజ్ పరంగా చూసుకుంటే వీఎక్స్ఐ కంపెనీలో అయితే కొంచెం మంచి ప్యాకేజ్ అనేది ఇస్తారు. అండ్ అది కూడా మనకి వాయిస్ ప్రాసెస్ కాబట్టి మినిమమ్ 2.5 లాక్ నుంచి 3.5 లాక్ వరకు అనేది ఇస్తారు మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి. అండ్ మనకి క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. మీరైతే అక్కడైతే హెచ్ఆర్‌నైతే కనుక్కోవచ్చు. కంపల్సరీ క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. అండ్ దీనికొచ్చేసి మనకైతే ఇంగ్లీష్ అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్. త్రూ ఫోన్ కాల్స్ త్రూ అనేది మీరనేది వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి. ఈమెయిల్స్ త్రూ అనేది చేయాలి. లేదా చాట్ త్రూ అనేది కూడా చేయాలి. అప్‌సెల్ ఆర్ క్రాస్ సెల్ రిలివెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్. ఓకేనా? ఒక కస్టమరు ఒక ప్రొడక్ట్ గురించొచ్చినప్పుడు వాళ్ళకనేది ఈ ప్రొడక్ట్‌కి ఈ ఫీచర్స్ ఉంటాయి. దీనికైతే ఇదుంటుంది. మీకు ఈ బడ్జెట్‌లో అయితే ఇలా వస్తుందనైతే మీరనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మరి సేల్స్ ఫీల్డ్ అయితే కాదు. ఇక్కడ 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. బట్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళనేది తీసుకుంటారు. అండ్ ప్యాకేజ్ అనేది కూడా కొంచెం ఎక్కువ అనేది ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే మీకు అబిలిటీ టు వర్క్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ రొటేషనల్ షిఫ్ట్ యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. మీకు షిఫ్ట్ అనేది ఒకటే షిఫ్ట్ అనేదైతే ఉండదు. మీకైతే ఎవ్రీ 2 మంత్స్ కానీ, 3 మంత్స్‌కి లేదా 4 మంత్స్‌కి అట్లా కంపెనీ పాలిసీ ప్రకారంగా అనేది షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. మీకు హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే, దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షను, ఏమన్నా ప్రీవియస్ ఎక్కడైనా వర్క్ చేశారా? అది ఇది అడుగుతారు. వాటి గురించి అయితే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు వర్సన్ వాయిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడతారు కదా! ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఫ్లూయెన్సీ అయితే చెక్ అనేది చేస్తారు. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఆపరేషన్ రౌండు. ఈ 2 రౌండ్స్ పాస్ అయ్యారంటే ఈ రౌండ్‌లో అయితే అంత ఏముండదు. మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా? అది ఇది అని అడుగుతారు. అండ్ మీరైతే ఓకే అని చెప్పాలి. షిఫ్ట్ అనేది ఎవ్రీ 2-3 మంత్స్‌కి చేంజ్ అవుతుంది. అండ్ మేము ట్రైనింగ్ పీరియడ్‌లో అయితే ఒక 3-4 మంత్స్ అయితే లీవ్స్ అనేది ఇవ్వము అని చెప్తారు. ఎందుకంటే ట్రైనింగ్ మిస్ అవుతారని. అన్నిటికి ఓకే అనేది చెప్పండి. అప్పుడే మీరనేది కంపల్సరీ జాయిన్ అవుతారని అనుకోని హెచ్ఆర్ డిసైడ్ అయ్యి అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. మీకు మెయిన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇదొచ్చేసి ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అవుతారో వాళ్ళనేది ఎలిజిబుల్ అండి. ఇంటర్మీడియేట్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే 10+2 పాస్ అయిన వాళ్ళ నుంచి అందరూ ఎలిజిబులే. కంపల్సరీ మీరు చదువుకున్న చదువుననేది ఉపయోగించుకోండి. ఓకేనా? మాకు ఇంటర్ మీద జాబ్స్ లేవు. ఏంది పరిస్థితి అని చాలామంది ఏదో ఒక పార్ట్ టైమ్ అనేది వర్క్ జేసుకుంటున్నారు. మీరు కొంచెం కష్టపడి ఇంటర్వ్యూ పాస్ అయితే ఏందంటే, మీకు ఒక 2-3 మంత్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఒక ఫోర్త్ మంత్ నుంచి మీరనేది పికప్ అవుతారు. మీ స్కిల్స్ అనేది పెరుగుతుంది. మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మీకు గ్రోత్ అనేది వస్తుంది. తర్వాత మీరైతే జాబ్ చేస్తూ గూడా ఓపెన్‌గా మీరు డిగ్రీ గాని అట్లా అనేది చేయొచ్చు. అప్పుడేందంటే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్‌కి సంబంధించి ఈ పర్సన్‌కి ఈ క్వాలిఫికేషన్ కావాలి. ఇంటర్మీడియేటే చదివాను నేను. నాకు డిగ్రీ లేదనేది బాధపడొద్దు. అప్పుడేందంటే మీరు ఇది వర్క్ చేసుకుంటూ అది ఓపెన్‌గా చేసినప్పుడు మీకు ఆ సర్టిఫికేట్ అనేది వస్తుంది కదా! మీకు ఇంటర్నల్‌గా జాబ్స్ పడినప్పుడు ఏఎస్ఎం అని, టీమ్ లీడర్ అని ఇట్లా మీకు క్వాలిటీ అని, క్యూఏ అంటారు కదా! అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది ఉంటుంది. మీరు వాటికైతే అప్లై చేసుకొని వాటికనేది షిఫ్ట్ అయ్యి సాలరీ అనేది కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే నా నుంచి అయితే ఒక చిన్న సజెషన్. ఫ్రెండ్స్, ఈ కంపెనీ అయితే మనకి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. వాక్ ఇన్ డ్రైవ్ చూసుకుంటే మనకి 26థ్ జూన్ నుంచి 5థ్ జులై వరకు మార్నింగ్ 10 ఏఎం నుంచి ఆహ్, స ఈవినింగ్ 3 పీఎం వరకు అనేది వాకింగ్ డ్రైవ్ అనేది అటెండ్ అవ్వచ్చు. మరి 3 పీఎం అంటే 3 పీఎంకి వెళ్ళకండి. మీరు 10 అంటే 11 లేదా 12కి అట్లా ఎళ్లారంటే మీకు
అప్పుడేందంటే ఇంటర్వ్యూ అనేది తొందరగా అయిపోతుంది. సో, మార్నింగ్ మైండ్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి మంచిగా అనేది హైర్ చేసుకుంటారు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే సో, ఈ నంబర్‌కైతే కాల్ అనేది చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే వాట్సాప్‌లో మెసేజ్ చేసి కనుక్కోండి. ఓకేనా? సో, ఎందుకంటే చాలామంది చూస్తారు కాబట్టి వీడియో చాలామంది చేస్తారు కాబట్టి కాల్స్ అనేది లిఫ్ట్ చేయరు. సో, మీరైతే అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ కంపెనీ చూసుకుంటే మనకి వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ ఇండియన్ పీవీటీ ఎల్‌టిడి రిక్రూట్‌మెంట్ హబ్ గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఉంటుంది ఇది. వెగా బ్లాక్. ఇదొచ్చేసి ఐటీ పార్క్ గేట్ నంబర్ 5 ఇన్నార్బిట్ మాల్ రోడ్‌లో అయితే ఉంటుంది. ఇదొచ్చేసి మాదాపూర్‌లో ఉంటుంది. హైదరాబాద్ 500018. సో, మీకు ఈ లొకేషన్ తెలియకపోతే మీరు గూగుల్ మ్యాప్స్‌లో అయితే వీఎక్స్ఐ కంపెనీ హైదరాబాద్ అని కొట్టండి. సో, ఈ లొకేషన్ అయితే చూపిస్తుంది. అక్కడికైతే వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోండి. సో, ఇదొచ్చేసయితే మీకు ఫుల్ టైమ్ పర్మనెంట్ అండి. సో, ఎలాంటి 3 మంత్స్, 6 మంత్స్ కాంట్రాక్ట్ అనేది గాదు. కంపల్సరీ దయచేసి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడైతే నర్వస్‌గా ఫీల్ అవ్వకుండా సో, మీరైతే కాన్ఫిడెంట్‌గా ఒక్క 1 మినిట్ మాట్లాడినా కరెక్ట్‌గా ఆలోచించయితే మాట్లాడండి. అండ్ మీ నుండైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో, ఈ వీడియోకైతే నేను జస్ట్ మీకు 40 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. సో, కంపల్సరీ ఫిల్ చేస్తారనైతే కోరుకుంటున్నాను. సో, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఎవరికైతే జాబ్ లేదు సో, వాళ్ళకనేది యూట్యూబ్ అనేది వీడియోని రికమెండ్ చేస్తుంది. ఓకేనా? సో, మీరు హెల్ప్ చేయడం వల్ల రికమెండ్ చేసి వాళ్ళకనేది వీడియో చేరుకుంటుంది. సో, వాళ్ళు గూడా అనేది వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకుంటారు. మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో, ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్.